నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. నీవేసయ్యా నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. వేట కాని ఊరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావనే పాట పాడుతూ అందరం చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుని నామాన్ని మహిమపడదాం. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద మాకాశ్రయమిచ్చావు. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేట కాని ఊరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకాశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. అందరం కలిసి పాడదామండి. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకాశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను.
నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, మన గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. ప్రత్యేకమైన యూత్ మీటింగ్ కార్యక్రమానికి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ప్రత్యేకమైన వందనాలు, దైవజనులకు వందనాలు. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన దినమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఈ ఫిబ్రవరి మాసము చివరి దినంలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం వినడానికి దైవజనులు ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన మధ్యలోనికి నడిపించబడ్డానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. అందరం 2 చేతులు పైకెత్తి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. గతించిన మాసమంతటా మనల్ని ప్రభువు భద్రపరిచి ఈ నెల చివరి దినమున మనందరము కూడి ఆయన్ని ఆరాధించడానికి కొద్ది మందిమిగా కాదు, ఎక్కువగా ఆయన సన్నిధిలో ఆయన పిల్లలముగా, ఆయన బిడ్డలముగా, మరి ముఖ్యంగా ఆయన రక్తముచే కడగబడిన వారముగా మనమందరము సమకూర్చబడిన విధానముకై దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మనం పాటలతో ప్రభునామాన్ని ఘనపరిచాం. ఈ సమయంలో వాక్యాన్ని వినడానికి ముందుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుడు ఈ మాసము చివరిన
ఈ దినమున దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో, మనల్ని పేరు పెట్టి ఒక్కొక్కరిగా పిలిచిన దేవాది దేవుణ్ణి నిజంగా ఈ రాత్రి ఆయన మహిమపరుస్తూ వాక్యము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు దైవజనుల హృదయంలో పెట్టినటువంటి ప్రతి మాటను, వారి హృదయంలో ఉంచిన భారమును మనందరము గ్రహించినట్లుగా దేవుడే మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. 5 నిమిషాల సమయం ఉన్న దయచేసి హృదయమార మనసారా ప్రభునామాన్ని గణపరుద్దాం. యేసయ్య చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి ప్రభునామాన్ని గణపరుద్దాం. మనం పిల్లలముగా మన కుటుంబములుగా పిల్లలతో కలిసి స్థలములోనికి వచ్చాం. మనకిచ్చినటువంటి ఇంత గొప్ప ఆధిక్యతను బట్టి 2 చేతులు పైకెత్తి దేవాదేవుని స్తుతించుదాం. యేసయ్యా, ఇంత గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, కానీ నీ పిల్లలముగా, నీ పేరు పెట్టబడిన జనాంగముగా, నీ రక్తపు విలువ పెట్టి కొనబడిన నీ పిల్లలముగా నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రిని మీరు మా కొరకే ఏర్పాటు చేసిన దేవుడవు ప్రభువా. మమ్మల్ని అందరినీ పేరు పెట్టి అయ్యా ఒక్కొక్కరిని పిలిచిన దేవుడవు, నీకు స్తోత్రాలు నాయన. ఈ స్థలం అంతటిని మరొక్కసారి మీరు అభిషేకించండి, మీరు ఆవరించండి ప్రభువా. ఈ స్థలం అంతటిని ముద్ర వేయండి తండ్రి. యేసు నామములో ప్రతి చీకటి శక్తులు, ప్రతి బంధకాలు తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. నీ నామము ఈ స్థలములో గణపరచబడాలి యేసయ్యా. నీ నామమునకే మహిమ కలగాలి తండ్రి. ఈ భూపైన మరి ఏ నామమున రక్షణ కలగదు, కానీ యేసు అను నీ నామములోనే రక్షణ ఉన్నది ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని బలపరచుటకు నాయన మీరు ఉద్దేశించిన దేవుడవు. మా కొరకు ఉద్దేశించిన నీ సంకల్పము, నీ యొక్క అయా ఉన్నతమైన ప్రణాళిక గొప్పది తండ్రి. ఈ రాత్రి మిమ్మల్ని ఆరాధిస్తుండగా, నీ నామాన్ని గణపరుస్తుండగా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఆత్మ తండ్రి పాడుతుండగా నీ అభిషేకం మేమందరము పొందుకొనేదముగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. ఎక్కడో నశించిపోయే మనల్ని ప్రభు పేరు పెట్టి పిలిచి, నా కుమారుడా, నా కుమార్తె, జగత్తుకు పునాది వేయబడక మునిపే నా సంకల్పములు నీవు ఉన్నావు, నీవు నా సొత్తు అని పేరు పెట్టి పిలిచిన మన దేవాది దేవుడు ఈ రాత్రి మనతోనే ఉన్నారు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని ఆరాధిస్తున్నందుకు నీవు నేను ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యము నొసగితివే, నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు. అందరం కలిసి మరొకసారి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయుండి, నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయుండి, చెదరిన నా హృది మాదలన్నిటిని, చెదరిన నా హృది మాదలన్నిటిని
నాట్యముగానే మార్చితివి, నీకేమి నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో అనుదినము నీ ఆత్మలోనే ఆనందమొసగిన నా దేవా, అనుదినము నీ ఆత్మలోనే ఆనందమొసగిన నా దేవా. ఆహారక్షక నిన్ను స్తుతించెదా, ఆహారక్షక నిన్ను స్తుతించెదా, ఆనంద గీతము నే పాడి నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. అందరూ కలిసి మరొకసారి అందరం కలిసి నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. మరొకసారి అందరం కలిసి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఇంకొకసారి ఎడబాయని నీ కృపలో. యేసయ్యా తండ్రి, ఎడబాయని మీ కృపలో శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన తండ్రి, విడువక మా ఎడల కృప చూపుతున్న తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దీర్ఘశాంతమును బట్టి, నీ కరుణా వాత్సల్యములను బట్టి, నీ కరుణా కటాక్షములను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఏనాడో కాలగర్భములో కలిసిపోవలసిన మమ్మల్ని నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ జాలి చేత మమ్మల్ని ఏర్పరచుకొని కుటుంబములుగా ఏర్పరిచి, సంఘముగా ఏర్పరిచి, మాకు గర్భఫలమునిచ్చి, మాకు సమస్తమును సమకూరుస్తున్న గొప్ప దేవుడము నీవయ్యా. మేము కలిగి ఉన్నదంతా నీదే నాయన. మాకంటూ ఈ లోకం అనేది లేదు. సమస్తమునకు కారణభూతుడవు, సమస్తమునకు ఆధారభూతుడవు నీవే, ఆది సంభూతుడవు నీవే. ఈ రాత్రి నిన్ను మహిమపరుస్తున్నాం. నీ నామమునకే స్తుతి కలుగునుగాక, నీ నామమునకే ఘనత కలుగునుగాక, నీ నామమునకే ఎన్నటెన్నటికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన హృదయాలను వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడైన మా మంచి తండ్రి, ఈ రాత్రి మరొక్క మారు మీ పాదాల దగ్గరకు ఒదిగిపోతూ మీ పాదాలు ముద్దిడి అడుగుచున్నాం. మీరు మాతో మాట్లాడండి అయ్యా. దైవజనుల హృదయంలో ఉంచిన ప్రతి మాటను, వారి హృదయంలో పెట్టిన భారమును మేము అర్థం చేసుకోవడానికి మాకు మంచి జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి, గ్రహింపు శక్తినివ్వండి, వినగలిగే చెవులు మాకు దయచేయండి. మూసుకుపోబడిన ప్రతి మనోనేత్రాలు ఇప్పుడే తెరవబడునుగాక, మా చెవులు తెరవబడునుగాక, మా హృదయం తెరవబడునుగాక. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూచున్నట్లు మా మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. మీ వాక్కులు వింటుండగానే మా హృదయములో వెలుగు కలుగునుగాక. నీ గొప్ప కార్యములు ఈ స్థలములు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. యూత్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. మనం ఊహించిన విధంగా ఇంత గొప్పగా స్ట్రెంత్ కనబడుతున్నందుకు దేవాదేవునికి మహిమ కలుగునుగాక. దైవజనులు ఫిలిప్ బాబయ్య గారు మన సంఘం మీద ఉంచినటువంటి ప్రేమను బట్టి, వారు మనపై చూపుతున్నటువంటి అత్యాసక్తిని బట్టి నిజంగా ప్రభునామంలో వారిని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ సమయంలో దాదాపుగా 3 నెలలు, ఒక 1 వీక్ అయితే 3 months
సార్ మన సంఘానికి దూరంగా ఉన్నారు. అందరికీ ఎందుకు అనేది తెలుసు, నేను మరలా జ్ఞాపకం చేయను. కానీ ఈ రాత్రి ప్రత్యేకమైన వర్తమానం అందించాలి. సంఘముతో ఈ యూత్ మీటింగ్ ద్వారా మరలా కలిసి పరిచర్యను ప్రారంభించాలనే ఒక ఆలోచనతో దేవుడిచ్చిన తలంపును బట్టి వారి స్థలంలోనికి రావడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి మనము ఎవ్రీ వీక్ మనం ఈ స్థలములో ఉన్న ప్రతిసారి సార్ ఆరోగ్యం కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేశాం. ప్రార్థించిన విధంగా దేవాది దేవుడు మరలా వారి కుటుంబంతో ఈ స్థలంలో ఉండడానికి, కనబడడానికి దేవుడు కృప చూపినందుకు నిజంగా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వారి ఆరోగ్యం ఇంకా అనీజీగానే, ఇబ్బందిగానే ఉన్నప్పటికీ మనతో గడపాలి, సంఘంలో మరలా కార్యక్రమాలు పునఃప్రారంభించాలన్న ఆలోచనతో వారి స్థలంలోనికి నడిపించబడ్డారు. కనుక ఫస్ట్ మెసేజ్ ఈ 2025లో తీసుకోబోతున్నారు. సెల్ ఫోన్స్ మాత్రం దయచేసి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరి సెల్ ఫోన్స్ మోగొద్దు. మొబైల్స్ అన్నీ సైలెంట్లో పెట్టండి. కొంచెం పిల్లల్ని కూడా కంట్రోల్లో పెట్టుకుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకుందాం. వారి నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు ద్వారా మనం ప్రభువును గణపరుస్తూ వారి మాటలు విని ప్రభువును మనం హత్తుకొని జీవించుదాం. హల్లెలూయా. దేవాదేవునికే మహిమ కలుగును గాక. ఈ స్థలంలో అయ్యగారు వస్తుండగా చప్పట్లతో వారు ఆహ్వానించుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవదేవుని మహాకృప చొప్పున 3 మాసములు మీకు దూరంగా ఉన్నప్పటికీ అమ్మగారు డిసెంబర్ 7వ తారీఖున చనిపోయిన దినము మొదలుకొని మా కుటుంబం అంతా దుఃఖసాగరంలో మునిగిపోయినప్పుడు, ఇంతకుముందే నేను ఎగ్జిక్యూటివ్ బాడీలో చెప్పిన రీతిగా సంఘమంతా కూడా సొంత కుటుంబముగా, మా పిల్లలుగా పాల్వంచుంచి తరలి వచ్చి అమ్మగారిని సిద్ధపరిచి, విలపించి, ఏడ్చి, కన్నీరు మున్నీరుగా 4 దినములు కూడా సహాయ సహకారాలు ప్రార్థనతో మా కుటుంబాన్ని కన్సోల్ చేసినటువంటి యేసు కరుణా ప్రార్థనా మందిరమునకు సర్వదా కృతజ్ఞుడై ఉంటానని తెలియజేస్తున్నాను. మీరు చూపిన ప్రేమ, కరుణ, వాత్సల్యతను ఇన్ రిటర్న్ ఏ విధంగానూ రుణం తీర్చుకోవడానికి రుణస్థలమై ఉంటామని తెలియజేస్తున్నాను. ఆరోగ్యం ఇంకా సరిగా లేదు, కళ్ళెమ్మటి నాకు నీళ్లు కారుతూనే ఉన్నాయి, గొంతు కూడా ప్రాపర్గా లేదు. కానీ తండ్రి నడిపించిన రీతిలో నేను మీ మధ్యలోనికి వచ్చాను. నిజానికి 1 సంవత్సరం క్రితమే మన సంఘంలో యవనస్తుల కూడిక యూత్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1 year బ్యాక్. అయితే మీరు అనొచ్చు, మరి యూత్ మీటింగ్లో 77 ఏళ్ళైనా మీరు వచ్చి ఉన్నారేమిటని. అయితే మీరు అనుకుంటున్నారు అందరికీ డేట్ ఆఫ్ బర్త్ 2 ఉంటాయి. 1 కాదు, ఎన్ని ఉంటాయండి? 2. 1 నేను 1948 ఏప్రిల్ 20th పుట్టిన మాట వాస్తవమే, దాని ప్రకారంగా 77 ఏళ్ళు. కానీ నేను మరొక డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నాను, అది 1998 ఏప్రిల్ 20. దాని ప్రకారంగా నా వయసు 27 ఏళ్ళే.
కనుక ఐఎమ్ రైట్లీ ఎంటైటిల్డ్. నేను నిజంగానే యూత్ మీటింగ్లో పాల్గొనడానికి అర్హత నాకు ఉన్నదని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు టైం 7:40 అయింది. 8:30 ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 to 15 minutes తీసుకుంటానేమో, మీకు అలవాటే కనుక చెప్పవలసిన మాటలు చెప్తాను. ముందుగా కూడా ముగిస్తే ముగించవచ్చు నడిపింపుని బట్టి. ఈరోజు అంశం ఏమిటనగా, మీరందరూ మాట్లాడాల్సి ఉంటుంది నాతోటి. దేవునికి ఇష్టలు ఎవరు? అంశం ఏంటండి? దేవునికి ఇష్టలు ఎవరు? దాదాపు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అనేకులకు బోధించడానికి ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా వరకు అలవగ్గా వింటున్నారు, యాజ్ ఇఫ్ టీచర్స్ ప్రొఫెసర్స్ లాగా. నో నో నో. మేము ఇంత కష్టపడి 77 ఏట నా గొంతు బాగలేకపోయినా, నా కళ్ళు బాగలేకపోయినా మీ మధ్యలోనికి రావడానికి కారణం ఏమిటంటే, నాకంటే ఉన్నతమైన రీతిలో తండ్రి మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. అనేక మార్లు చెప్పాను. తర్వాత మీరు బైబిల్ని చదివేటప్పుడు ఓన్ చేసుకొని చదవండి. బైబిల్ని బైబిల్గా చదవకండి, బైబిల్ని ఒక నావెల్గా చదవకండి, బైబిల్ని ఒక న్యూస్ పేపర్ లాగా చదవకండి, బైబిల్ ఏదో నేను చదవాలి కనుక చదువుతున్నాను చదవకండి. బైబిల్ నా కొరకు మాట్లాడుట కొరకు తండ్రి ఇచ్చున్నాడన్న సంగతిని మర్చిపోకుండా చదవండి. మీరు చదవట్లేదని అంటలేదు, చదువుతున్నారు, కానీ ఓన్ చేసుకోవటం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు కూడా మీరు ఏం చేసుకోవాలంటే ఓన్ చేసుకోవాలి. నాతోనే మాట్లాడుతున్నాడు. అప్పుడు మీకు ప్రశ్నలు రావు. అప్పుడు మీలో మీకే ఒక కదిలింపు వస్తుంది, మీలో మీకే ఒక ఆత్మ నడిపింపు వస్తుంది, మీలో మీకు తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. తండ్రి మీతోనే మాట్లాడుతున్నాడు అనే భావన కాదు, నిజత్వం కనపడుతుంది ఎప్పుడు ఓన్ చేసుకున్నప్పుడు. ఏదో నేను యోహాన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యోహాన్ రాసిన పత్రిక 3:16 కాగా దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, ఆ ద్వితీయ కుమారుని యందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అని అంటే ఎవరు ఓన్ చేసుకున్నట్టండి? నో 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 నో. బైబిల్లో ఆ విధంగా ఆ యొక్క వాక్యము ఈ యొక్క మనకు ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరు పనిచేస్తుందో ఏమిటో మనకేం తెలుసు. కనుక ప్రతి మాటను ఏం చేసుకోవాలి చెప్పండి? ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పలుకుతున్న మాట ఏమిటనగా, అంశం ఏమిటని చెప్పాను? మనం కాదా? ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాల్సింది, మనము దేవునికి ఇష్టలము కాదా? అవునా? మీకే తెలుసు. అవునో కాదో నేను చెప్పను, మీకే తెలుసు. మీ హృదయాంతరంగములో మీకే మాట్లాడుతూనే ఉంది, మీకే తెలుసు దేవునికి ఇష్టలమా కాదా అనే మాట మీకు తెలుసు. ఇప్పుడు యెహోషువ గ్రంథము 14:13 చదువుదాం. ఎవరైనా పెద్దగా చదవండి, పాస్టర్ గారు ఉన్నారు, నాకు సహాయం చేయండి. 14:13. చాలండి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ ఏమాత్రం పోనీయకండి. ప్రతి మాటను రిజిస్టర్ చేసుకోండి. మన మధ్యలో ఉన్న బోధకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, రికార్డ్ చేసుకొని మరలా బోధించాలని నా యొక్క కోరిక. ఎందుకంటే మై లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ లెస్ అండ్ మీకర్. ఐ నో. అమ్మగారు పోయారు, ఎప్పుడో రాలిపోతాం. కానీ నా తపన ఏమిటంటే కొందరిని లేవనెత్తాలి. ఫర్గెట్ ఆల్ ద క్వశ్చన్స్, ఫర్గెట్ ఆల్ ద డిబేట్స్, ఫర్గెట్ ది వరల్డ్ అఫైర్స్. నీకు నువ్వు బలపడు. ఎంతకాలం ఇలా ఉంటాం? ఎంతకాలం ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటాం? ప్రశ్నలకు నీకు సమాధానం రావాలి కదా, నీవే చెప్పగలిగిన స్థితిలో ఎదగాలి కదా అనే భావనతో ముందుకు సాగుదాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించినవాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి ప్రార్థన చేసుకుందాం.
మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు యవనస్తుల కోడికలోనికి వచ్చి ఉన్నాం. నూతన సంవత్సరం ఆరంభించబడే 2 మాసములు గడిచి చివరి దినమున వచ్చి ఉన్నాము తండ్రి. నేనైతే మీ ప్రియ కుమార్తెను పాదము చెంతకు పిలుచుకున్నది మొదలుకొని ఒక 3 మాసములు మీ పాదం చెంత విలిపిస్తూ ప్రార్థించిన రీతిలో మరలా నన్ను ఆరోగ్యంతో నిలబెట్టి మీ పాదం చెంతకు నడిపించి ఈ దినమున మీ ప్రియులైనటువంటి యవనస్తులతో మాట్లాడటకు మీరు ఇచ్చిన ఈ దినమును బట్టి కొనాలు చెల్లిస్తున్నాం. ఆకాశ వాక్యలు విప్పండి. యేసయ్యా, మీ సంచారం మా మధ్య గావించండి. పరిశుద్ధాత్మదేవ, మా మనోనేత్రములు వెలిగించండి. మీరే మాతో సూటిగా మాట్లాడండి, మాకు అర్థం అవ్వాలి. ఈ దినము అంతములో, ఈ ప్రార్థన అంతములో మాకు అర్థమైందని చెప్పుకునే రీతిలో మేము ఇంటికి వెళ్ళే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ కాలేబు అనే ఒక యవనస్తుడు కనపడుతున్నాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు. ఇతను ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను నిండు మనస్సుతో, ఏంటండి, నిండు మనస్సుతో అనుసరించువాడు కనుక. ఇంకొక యవనస్తుడు ఉన్నాడు, అతని పేరు యెహోషువ. ఈజ్ ది లీడర్ అట్ ద టైం. ఆయన నాయకుడిగా తండ్రి అపాయింట్ చేశాడు. అతనితో మాట్లాడి, యెహోషువ, నీవు కాలేబునకు హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చేయమని చెప్పాడు. అందుకే ఇచ్చాడు. ఇదే ఎక్స్ప్లెయిన్ చేయాలని టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కనుక మనము కూడా నిండు మనసుతో దేవుని సేవించాలి అని అర్థమవుతుంది. మనం ప్రార్థన చేస్తున్నాం, మనం బైబిల్ చదువుతున్నాం. కొత్త సంవత్సరంలో ఆల్మోస్ట్ ఆల్ మంచి సిలబస్ పాస్టర్ గారు ఇచ్చిన రీతిలో చదువుతున్నారు. ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. కానీ నిండు మనస్సుతో అనుసరించువాడు కనుక తండ్రి అయిన దేవుడు ఒక స్వాస్థ్యమునే ఇచ్చేయమన్నాడు. దాని పేరే హెబ్రోన్. ఆ తర్వాత రోజులలో హెబ్రోన్ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. హెబ్రోన్ ఈజ్ ఎ క్యాపిటల్ సిటీ టు ది జెరూసలేం. యెరూషలేంలో హెబ్రోన్ క్యాపిటల్ సిటీ. దాన్నే ఇచ్చేయమన్నాడు. ఎవరికి? కాలేబుకి. ఈ వ్యక్తులు ఎవరు? మనకి 2 వ్యక్తులు కనపడ్డారు, యెహోషువ, కాలేబు. సహజంగా మనము బైబిల్ స్టడీలో కానీ సువార్తలలో కూడా ఈ ఇద్దరిని పెద్దగా ఎత్తుకొని మాట్లాడడం. వీళ్ళు సెకండరీ పర్సన్, థర్డ్ పర్సన్ కానీ ట్రీట్ చేసి ఇంపార్టెన్స్ అంతగా ఇవ్వం. కానీ తండ్రి నాతో అంటున్నది ఏమిటనగా, అసలు వీళ్ళిద్దరే ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తులు అంటున్నాడు తండ్రి. హల్లెలూయా. మనలోనే ఒక కాలేబు ఉన్నాడు, మనలోనే ఒక యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు లోతులోనికి వెళ్ళి చెప్పడం మొదలు పెడతాను. ఒకప్పుడు వీళ్ళిద్దరూ కూడా బానిసత్వంలో ఉన్నవాళ్ళే. నిర్గమకాండం 2:23 నోట్ చేయండి, చదవనక్కర్లేదు, చదవమన్నదే చదవండి. నిర్గమ 2:23 వెట్టి పనులు చేస్తూ ఐగుప్తులో అనగా ఈజిప్టులో ఒక ఫరో యొక్క రథచక్రముల కింద మ్రగ్గిపోతూ నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టారు తండ్రికి. వెట్టి చాకిరి చేస్తూ నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టారు, ప్రభువా మేమే జీవితాన్ని జీవించలేము, ఈ బ్రతుకు మాకొద్దు, దీనికంటే చనిపోవడం మంచిది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి
అని ఏం చేశారు? మొరపెట్టారు. ఏం చేశారండి? మొరపెట్టారు. ఇన్ ది సేమ్ మేనర్ మనము కూడా ఈనాడు వ్యక్తిగతంగా ఆలోచించినట్లయితే మన దగ్గర చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మన మధ్య ఆఫీసర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ప్రీస్ట్స్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఒకప్పుడు మన జీవితము వారిలాగానే మొరపెట్టిన వారమే, కన్నీరు కార్చిన వారమే. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం కావచ్చు, కీర్తన 145వ కీర్తన 18వ వచనం కావచ్చు. అక్కడ నిజముగా మొరపెట్టు వారికి బహు సమీపంగా ఉన్న తండ్రి ఎవరండి? మన దేవుడు. కనుక ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు తండ్రి రెస్పాండ్ అయ్యాడు. ఇప్పటికీ కూడా మన ఎడల రెస్పాండ్ అయ్యాడు. కనుకనే మనము ఈ స్టేటస్లో ఉన్నాం. మర్చిపోకండి. ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పను. వ్యక్తిగతంగా మీరే ప్రశ్నించుకోండి. అలా ప్రార్థించినప్పుడు ఒక నాయకుడిని పంపించారు. ఆ నాయకుడు వచ్చాడు. అతని పేరు మోజెస్. ఆయన 25 లక్షల కాలిబలాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. ఎంతండి? 25 lakhs కాలిబలం. కనానుకు నడిపిస్తున్నాడు మన దేవుడు అని చెప్పాడు. అందరూ కూడా 25 lakhs ఆఫ్ పీపుల్ కనానికి వెళ్ళాలని ఆశించారు. వేల మైళ్ళు నడిచారు. సంవత్సరాలు నడిచారు. అద్భుతమైనటువంటి సూచనలను చూశారు. ఆశ పెట్టుకున్నారు ఖచ్చితంగా కనానికి వెడతామని. తీరా చూస్తే కనానికి చేరలేకపోయారు. చూడండి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక మంచి నాయకత్వము, దేవుని నడిపింపు, సంవత్సరాల తరబడి సూచనలు చూస్తూ బానిసత్వంలో నుంచి విడుదల గావించబడి పాలు తేనెలు ప్రవహించు స్థలానికి వెళ్ళాలని ఆశపడ్డారే కానీ వెళ్ళారా? వెళ్ళలేకపోయారు. ఈనాడు అదే స్థితిలో ఉన్న మనము కూడా మ్రగ్గిపోతున్న జనాంగముగా, ధనలేమితో డిస్క్రిమినేటెడ్ పర్సన్స్గా మిగిలిపోయిన మనలను తండ్రి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో ఉంచి పరమ కనానుకు తీసుకొని వెళ్ళాలని యేసయ్య దిగి వస్తే వారిలాగానే మనము కూడా సంవత్సరాలు గడుపుతున్నాము, ఆశిస్తున్నాము, చూస్తున్నాము, మనలో జరిగిన స్థితిగతులను చూసి సంతోషిస్తున్నాము. కానీ పరలోక రాజ్యములోనికి వెళ్ళుటకు అర్హత సంపాదించుకున్నామా లేదా అనేది క్వశ్చన్ మార్గానే ఉన్నది. అవునా కాదా చెప్పండి. ఎందుకు బయలుదేరిన వారు పాలు తేనెలు ప్రవహించు కనానుకు చేరలేకపోయారు అనగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది అరణ్యములోనే సంహరించబడిరి. దేవునికి ఇష్టలై ఉండలేకపోతున్నారు. గమనించండి ప్లీజ్, యువర్ అటెన్షన్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. ఈనాడు మన స్థితి కూడా అంతే. దేవునికి, నేను ముందే చెప్పాను, దేవునికి ఇష్టలుగా మనం ఉన్నామా? నో. నిర్గమాకాండములో, సంఖ్యాకాండములో జరిగిన అరణ్య ప్రయాణమును గురించి ఇక్కడ పౌలు గారు ద్వారా తండ్రి లిఖింపజేసినది ఏమిటనగా, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి కనుక వారు వెళ్ళలేకపోయిరి. ఈనాడు మనస్థితి అంతే ఉంది. God has given beautiful church,
బ్యూటిఫుల్ డేస్, బ్యూటిఫుల్ పాస్టర్స్, ఎవ్రీథింగ్. మంచి స్థితి, మంచి బట్టలు, మంచి భోజనము, కానీ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. అనగా ఆ గుంపులో 25 లక్షల కాలిబలంలో 2 గుంపులుగా విడిపోయారు. ఒక గుంపు దేవునికి ఇష్టమైన గుంపు, రెండవ గుంపు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పాలి. రెండవ గుంపు ఎవరండి? దేవునికి. ఈనాడు అదే పొజిషన్. క్రైస్తవ భక్తులలో ఉన్న మనము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ 2 గుంపులుగా విడిపోయాము. మనలో కూడా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం. మనలను కూడా అందరూ క్రైస్తవులని పిలుస్తున్నారు. వీరందరూ కూడా క్రైస్తవులే అని అంటున్నారు. యేసయ్యను నమ్మాము, యేసయ్యను నమ్మాము కనుకనే గుడికి వస్తున్నాము. కానీ ప్రశ్న అదే, దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా? ఎస్, వీఆర్ కమింగ్. వాళ్ళు నడుస్తున్నారు, కానీ 2 గుంపులు అయ్యారు. ఒక గుంపు దేవునికి ఇష్టమైన వారు, ఇంకో గుంపు ఇష్టము. వారు కూడా పరలోకపు మన్నాను తిన్నారు. ఎందుకంటే మంచి మైక్రోఫోన్ లేదని నన్ను బాగా గుంస్తుంది. వేరేది ఏమన్నా ఇదేనా? ఎందుకంటే ఐఎమ్ గెట్టింగ్ స్ట్రెయిన్డ్. ఇది వరకు బాగా ఉండేది, అందుకని. సరే, ఓకే 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 అలనాడు వారు కూడా పరలోకపు మన్నాను తిన్నారు. ఒకే బండలోని నీరు త్రాగారు. ఒకే మేఘము కింద, అగ్ని స్తంభము కింద, మేఘ స్తంభము కింద నడిచారు. అయినను ఏ గుంపులో ఉన్నారు వారు? వదిలేండి అమ్మా, కూర్చోండి, డిస్టర్బ్ కాకండి. ఎందుకంటే ప్రతి మాట ఇంపార్టెంట్ నా దృష్టిలో. చెప్పండి, మనమందరము కూడా అదే వెలుగులో ఉన్నాము, అదే సంఘంలో ఉన్నాము, అదే కాపరి కింద బోధలు వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము. కానీ మనలో కూడా 2 గుంపులు అయిపోయా. ఒకటి చెప్పాలి, ఇంకొకటి అది ప్రాబ్లం. అది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదవండి దయచేసి. బాగుందమ్మా, ఇదో బాగుంది. చూసారా, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిరి. వెరీ గుడ్. చూశారా, అయితే వారిలో దేవునికి ఇష్టలుగా లేకపోయిన వారు అది సేమ్ సిచ్యువేషన్ మై డియర్ బ్రదరన్. గుడికి వస్తున్నాం, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చదువుతున్నాం, కానీ దేవునికి ఇష్టమైన జనాంగముగా మనము జీవించడం లేదు. ఈ లేఖనాలు మనకు దృష్టాంతంగా ఉన్నాయి. ఈనాడు లెక్కలేని సంఘాలు ఉన్నాయి. ఒక పాల్వంచలోనే 60+ చర్చెస్ ఆర్ దేర్. కొత్తగూడెంలో కూడా 65+ చర్చెస్ ఆర్ దేర్. రికగ్నైజ్డ్ చర్చెస్ ఇన్ ద వరల్డ్, more than 5,000 ఫ్రంట్-లైన్ చర్చెస్ ఆర్ దేర్. బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. రిట్రీట్స్ కండక్ట్ చేసుకుంటున్నాం. బాప్తిస్మాలు పొందుతున్నాము.
మారు మనసు పొందామనుకుంటున్నాము. అన్నీ ఉన్నట్టుగానే కనపడుతున్నవి, కానీ రెండు వర్గాలు ఉండిపోయాయి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఒకడు అపోల్లో వాడని, ఒకడు కొరింథీ వాడని, ఒకడు గలతీ వాడని, ఒకడు కేఫా వాడని, ఒకడు క్రీస్తు వాడని. ఈ రోజులలో కూడా మనల్ని ఎవరైనా బయట అడిగేది ఏమిటంటే, మీరు క్రిస్టియనా అంటే అవునండి అన్న వెంటనే ఆగిపోరు. ఏ క్రిస్టియన్ అంటారు, ఏంటో నాకు తెలియదు. ఏ క్రిస్టియన్ అంటే అర్థం ఏమిటి? సిఎస్ఐయా, సిఎన్యా, రోమన్ క్యాథలికా, లూథరనా, బ్యాప్టిస్టా, మెథడిస్టా, పెంతెకోస్తు అంటే ఏ పెంతెకోస్తు ఇలా వచ్చేసాయి. ఎక్కడున్నాం చెప్పండి, ఆలోచించండి. ఇవి నేనంటం లేదు, బయట వాళ్ళే అంటున్నారు, ఏ చర్చ్ అండి మీరు అని. అక్కడనే అన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి పౌలు గారి ద్వారా, ఒకే ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కొరకు రక్తాన్ని చిందించి ఏర్పరచుకున్న పరిశుద్ధ సార్వత్రిక సంఘం మనం. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఎట్ ఆల్. రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి దేవునికి ఇష్టమైన, రెండవది అనగా దేవుని దుఃఖపరిచే జనాంగం అంటాను నేను. అన్నీ తింటాం, అన్నీ చేస్తాం, అన్ని బట్టలు వేసుకుంటాం, అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, అంతా హ్యాపీగా ఉంటాం, కానీ దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించం. అందరూ అనుకుంటారు మనం అందరం కూడా ఆయన బిడ్డలమే కనుక పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామండి. ఇది ఇంక పెద్ద ట్రాప్. రోమీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో, ఆయన అనగా క్రీస్తు ప్రభువు పక్షపాతి కాదు. చెప్పండి, ఆయన ఒకవేళ 40 మంది స్టూడెంట్స్ ఉన్న ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి ఆవిడకు, అందులో ఆవిడకున్న 2 పిల్లలు అదే క్లాసులో ఉన్న, బాగా చదవకపోతే ఫెయిల్ చేసి పారేస్తుంది. ఎందుకని? ఆవిడ పక్షపాతి కాదు. అలానే మన తండ్రి కూడా ఆయనకిష్టులైన వారిని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళతాడు. పాపులను, విగ్రహారాధికులను, వ్యభిచారులను, దొంగలను, ఎందుకు లేండి లిస్ట్ అంతా ఉంది కదా 1 కొరింథీ 6, 9, 10లో. వారందరూ కూడా ఎక్కడుంటారు? వెలుపల ఉంటారు, అగ్ని గంధకాల్లో ఉంటారు. ఎందుకనగా ఆయన పక్షపాతి. అర్థమవుతుందండి? నీవు దేవునిగా ఇష్టడుగా ఉండకపోతే ఆయన పక్షపాతి కాదు. అందరం వెళ్ళిపోతామండి, మేము తప్పకుండా పోతామండి. ఏమీ పోం. ఎందుకు పోతాం? నీవు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఆనాడు ఏనాడు? 25 లక్షల జనాంగాన్ని మోసెస్ నడుపుతున్న రోజులలో ఆనాడు దేవునికి ఇష్టలైన జనాంగము కొందరే. చెప్పండి, ఎందరు? కొందరే. ఎక్కువ లక్షలాది జనాంగము దేవునికి ఇష్టము కానివారు. ఈనాడు కూడా దేవునికి ఇష్టమైన జనాంగము కొందరే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు మత్తయి సువార్త 22వ అధ్యాయము 13, 14 వచనాల్లో, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు, ఇష్టులైన వారు కొందరే. చూడండి, నీవు దేవునికి ఇష్టురాలైన బిడ్డగా జీవిస్తేనే నీ లైఫ్. మళ్ళీ చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. కనుక మన మనుషులకి ఇష్టమైన రీతిలో జీవించడానికి ప్రయత్నం చేయకండి. మనుషుల దయను సంపాదించుకున్నటకు ఇష్టమైన రీతిలో ప్రయత్నం చేయకండి. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ యాటిట్యూడ్ తండ్రికి ఇష్టమైన రీతిలో జీవించడానికి ప్రయత్నం చేయండి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను మనుషుల దయ సంపాదించుకొని కోరుతున్నానా? నేను ఎప్పటికీ క్రీస్తుకు దాసుడను. ఎందుకనగా నేను ఇష్టపరచవలసినది తండ్రిని, నాట్ దీస్ పీపుల్.
ఇప్పటికీ మనలో న్యూ ఇయర్ 2 నెలలు గడిపినా కానీ దేవునికి ఇష్టమైన పనులు ఎన్ని చేస్తున్నామో మీరే ఆలోచించుకోండి. ఒకళ్ళు వచ్చి కొట్టాలన్నా మనల్ని, ఒకళ్ళు వచ్చి తిట్టాలన్నా మనల్ని, బికాజ్ యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ది జీసస్. నీవు చాలా అవసరం యేసయ్యకు, కానీ నీకు నువ్వే దూరం అయిపోతున్నావు. 25 lakhs ఆఫ్ పీపుల్ని తండ్రి పాలుతేనెలు ప్రవహించే స్థలానికి నడిపించాలనే బయలుదేరించాడు. వాళ్ళు పోతే ఎవరేం చేయగలరు? మనం పోతే యేసయ్య మాత్రం రక్తం చిందించిన యేసయ్య ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు? ఇంతకంటే ఏం చేయాలి? ఉద్యోగాన్ని ఇచ్చాను, డబ్బుల్ని ఇచ్చాను, భర్తల్ని ఇచ్చాను, కుటుంబాన్ని ఇచ్చాను, శ్వాసాన్ని ఇచ్చాను, ఇల్లునిచ్చాను. ఒకప్పుడు ఇల్లు ఇప్పుడు ఇల్లు, ఒకప్పుడు జీవితం ఇప్పుడు జీవితం, ఒకప్పుడు స్థితి ఇప్పుడు స్థితి. ఆలోచించుకుంటే మనకి అర్థమవుతుంది. కానీ దేవునికైనా ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నావా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఆ రోజులలో దేవునికి ఇష్టమైన జనాంగం ఉన్నారు. అందులో అతి దగ్గరగా ఇష్టపడిన వారు 2. ఒకతను యెహోషువ, ఇంకొకతను. మరి మనలో కూడా యూత్ ఉన్నారు. ఇందులో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎందుకు మనము ఉండలేకపోతున్నాము? ఇది నా ప్రశ్న. మనలో యూత్ ఉంది కదా, ప్రశ్నించుకోండి మీరే. మీరంతా యూతే. ఎవరో కాలేబు, యెహోషువ అనుకుంటూ కూర్చోవడం దేనికి? మనం ఎందుకు కాకూడదు? ఆ 25 లక్షల కాలిబలంతో బయలుదేరిన వాళ్ళే వీరిద్దరు కూడా. ఇదే సంఘములో మనము కూడా అదే విధంగా వస్తున్నాము కూడా. కానీ మనలో కొందరు లేవడానికి ప్రయత్నం చేస్తున్నారని తండ్రి ఈ దినాలలో ఈ బైబిల్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాడు కొందరిని లేవనెత్తాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గుర్తుంచుకోండి, మనలను ప్రతి మూమెంటు తండ్రి చూస్తూనే ఉన్నాడు. ప్రతి మూమెంట్. 139వ కీర్తన 1-2 వచనాల ప్రకారంగా చూడలేదనుకోకండి. ప్రతి మూమెంటుని ఈ 3 నెలలు నన్ను చూస్తూనే ఉన్నాడు, ఈ 2 నెలలు మనల్ని చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంతవరకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నావో, ఎందరు ఇష్టమైన రీతిలో లేక అయిష్టమైన రీతిలో జీవిస్తున్నారో తండ్రి చూస్తున్నాడు. ఇంతకీ యెహోషువకున్న మంచి క్వాలిటీస్ ఏమిటో ఒక 5 చెప్తాను, నోట్ చేయండి. యెహోషువలో ఉన్న మంచి క్వాలిటీస్ 5 చెప్తాను, నోట్ చేయండి. 1, మోషే అనే నాయకుడిని హోల్ హార్టెడ్తో, నిండు మనసుతో అనుసరించినవాడు. ఎప్పటి నుంచి? ఈజిప్టులో నుంచి అడుగు బయట పెట్టిన దగ్గర నుండి, ఎర్ర సముద్రము దాటి అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి మోషేని వదిలిపెట్టకుండా అనుసరించిన వాడు ఎవరండి? ఈ రోజుల్లో మన సంగతి చెప్పండి. మనకు అసలు ఒక గురువు ఉంటేగా, మనం ఒకళ్ళు నమ్మితే కదా, మనకంటూ ఒక గురి కలిగిన వ్యక్తి కనబడితే కదా. ఒకవేళ కనపడ్డా అతను వెనక మనం ఎందుకు నడుస్తాం? కానీ ఈయన నడిచాడు. నంబర్ 1 బ్యూటిఫుల్ క్వాలిటీ. 2వది, 10 ఆజ్ఞల కొరకై 40 దినములు ఉపవాసం ఉండి కొండ మీద మోషే ఉంటే, కొండ కింద ఆయన 40 రోజులు కిందనే కూర్చొని ఉన్నాడు. పైన మోషే, కింద ప్రజలందరూ తాగి తందనాలు ఆడుతున్నారు. కానీ ఈయన కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడా? నో. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? ప్రతిదానికి పోల్చుకోమంటున్నాను.
యూత్ మీటింగ్స్కి 9 మందే వస్తున్నారని ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకని? ఒక్కడే ఎందుకు కూర్చున్నాడు? ఏం పని? యవనస్తుడు కూర్చున్నాడు. ఎప్పుడు మారుతామండి మనం? చెప్పండి. ఏమి అయితే మారుతాం? ఐసీయూలో పడ్డాక మారడం కాదు కావాల్సింది. మూడవది, అమాలేకీయుడితో యుద్ధము చేయాలి అన్నప్పుడు నేను వెడతా అన్నాడు. చూడండి బ్రేవ్నెస్. మన సంఘంలో కార్యకలాపాలు జరగాలని పాస్టర్ గారు కానీ, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ అనౌన్స్ చేసినప్పుడు మనలో ఉన్న యూత్ ఏమన్నా లేచి నేను చేస్తాను అనాలి. నేను వెళతాను. యుద్ధం అంటే ఏంటండి? అమాలేకీయులు చచ్చిపోవచ్చు కూడా. బ్రేవ్నెస్, ధైర్యము. తండ్రి మమ్మలను కాపాడుతాడనే ఒక విశ్వాసము కలిగిన వాడెవరు? చెప్పాలి. యెహోషువ. ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత కాలంలో 20 సంవత్సరాలు నడిపించాడు అదే యెహోషువ. వింటున్నారా? 20 సంవత్సరాల్లో 31 యుద్ధాలు చేశాడు. 31 కింగ్స్ని జయించాడు ఆయన. ఎంతమందిని జయించాడు? చెప్పండి. 31 మంది రాజులను జయించిన వాడు. ఒక అమాలేకీయులేంటి? ఎవరు యుద్ధానికి వస్తున్నారు? నేను ముందుంటా పదా అన్నాడు. అది ఫెయిత్. ఆయనలో ఉన్న గుణలక్షణం అది. తండ్రి అది ఇష్టపడుతున్నాడు. మనలో నేను ఉంటాను ముందు అని ప్రెసిడెంట్ గారికో సెక్రటరీ గారికో చెప్పే వ్యక్తులు ఏరి. అంత మాత్రమే కాదు, మోషేని 40 ఇయర్స్లో 40 సంవత్సరాల్లో ఏ సందర్భంలో కానీ, ఎక్కడా కానీ, ఎప్పుడైనా కానీ ఎదిరించిన వాడు కాదు. చదవండి మీరు. ఎక్కడ కూడా ఎదిరించిన వాడు కాదు. నా వల్ల కాదు, నేను పోను, నేను రాను, నేను వెళ్ళను అనలేదు. ఇదెన్నోది? మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మోషేను అనుసరించిన వాడు ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ఎండ్. నంబర్ 2, మోషే కొరకు 40 days పైన ఉంటే కింద ఉన్నవాడు. నంబర్ 3, అమాలేకీయుడితో యుద్ధం చేసిన వాడు. నంబర్ 4, మోషేను వెంబడించిన మంచి శిష్యుడు. ఏ సందర్భంలో ఎదిరించిన వాడు కాదు. నంబర్ 5, హెబ్రోను వెళ్ళి అక్కడ స్థితిగతులను చూసి రమ్మంటే చూసి తిరిగి వచ్చి మంచి రిపోర్టును యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చిన వాడు ఎవరండి? యెహోషువ. ఇక్కడ యెహోషువ గురించి ఆలోచిస్తున్నాం, కాలేవులోకి వెళ్ళలేదు. ఒక్కొక్క వ్యక్తిని ఆలోచిద్దాం. ఈ 5 గుణ లక్షణాలు ఈ రోజుల్లో మనకున్నాయా? గురువులకు పంగనామాలు పెట్టే శిష్యులు ఉన్నారు. ఆ గురువుకి ఏమొచ్చని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. ఆడి ముఖం వాడికి ఏమొచ్చండి అనేవాళ్ళు ఉన్నారు. ఆడ పోకమునిపై వెనకనే ఎన్ని సంవత్సరాలు శిష్యరికం చేసినా ఆ గురువుని నమ్మరు, వీళ్ళని వీళ్ళు నమ్మరు. 40 years శిష్యరికంలో ఇద్దరే కనపడుతున్నారా? ఓ టైమ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. ఇక రెండవ వ్యక్తి దగ్గరికి వస్తున్నాను. రెండవ వ్యక్తి పేరు ఏం పేరు? కాలేబు ఎందుకు దేవునికి ఇష్టడయ్యాడు? చెప్పండి. కాలేబు ఎందుకు దేవుడికి ఇష్టడయ్యాడంటే, ఒక్కసారి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలోనికి వద్దాం. 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే
కాలేబు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. యెహోషువ కాలేబులు జిగిరి దోస్తులు, బోజం ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఇంటిమేట్ ఫ్రెండ్స్, అరే అనుకున్నంత చదువు కలిగినటువంటి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ యెహోషువ ఏమో లీడర్ అయ్యాడు, ఈయనేమో ఆయన దగ్గర ఒక నాయకుడిగా ఉన్నాడు. చూడండి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. చూడండి ఇక్కడ మన దగ్గర సమకాలీనటువంటి పాస్టర్స్ ఉంటేనే రెస్పెక్ట్ ఇవ్వం. అర్థమవుతుందండి అందరికీ? అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? సమకాలీనటువంటి ఒక అమ్మగారు బోధిస్తున్నారంటే అదే ఏజ్ కలిగినటువంటి అమ్మగారికి లోపల మంట. అబ్బో 20 సంవత్సరాల్లో కొమ్ములు పెరిగిపోయినాయని. ఎక్కడ అంటలేదే కాలేబు కొమ్ములు పెరిగినాయని. యెహోషువతో ఏమంటున్నాడు? నిన్ను గూర్చి కాదేషు బర్నియాలో యెహోవా తండ్రి మనల్ని ఇద్దరిని పిలిచి హెబ్రోనుకి వెళ్ళి వేగు చూసి రమ్మని చెప్పినప్పుడు ఇది నీకు గుర్తున్నది కదా అన్నాడు. నాకు గుర్తే అంటున్నాడు. ఏమంటున్నాడండి? గుర్తే. అర్థమవుతుందండి? చదివితే అర్థమైద్దేమో. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 22వ వచనం చెప్తున్నాను. సరే, వీళ్ళిద్దరిని పిలిచాడు ఒకప్పుడు యెహోవా తండ్రి పిలిచి, మిస్టర్ యెహోషువ, మిస్టర్ కాలేబ్, కాదేషు బర్నియాలో ఉన్నప్పుడు అక్కడ నీళ్ల సాంద్రత కలిగినటువంటి ప్రదేశము, అక్కడి నుంచి మీరు హెబ్రోన్కి వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. కాదేషు బర్నియా నుంచి ఎక్కడ పొమ్మంటున్నాడు? అందరూ చెప్పారు ఎక్కడికి? హెబ్రోన్కి పొండి. హెబ్రోన్ స్థితిగతులను చూసి మాకు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారు. అది నీకు గుర్తున్నదా అని గుర్తు చేస్తున్నాడు. ఎవరికి? ఎందుకంటే పాపం ఈయన యుద్ధాలు చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, మోసే స్థానంలో ఉన్నాడు కనుక మర్చిపోయాడేమో అనుకొని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు 10వ వచనము లాస్ట్ లైన్ చదువుతారా? ఇదిగో నేనిప్పుడు 45 ఏండ్ల వాడను అన్నాడు. ఏమన్నాడు? 85 years. ఇప్పుడు ఎంత ఏజ్ అయింది? 85. 85. కాదేషు బర్నియాలో వీళ్ళిద్దరిని పిలిచిపోయి వేగు చూడమన్నప్పుడు వాళ్ళ వయసు అంతా 40 ఏళ్ళు. చెప్పరండి అందరూ. 1998 ఏప్రిల్ 20వ తారీఖున నన్ను పిలిచినప్పుడు నా వయసు 50 ఏళ్ళు. ఇప్పుడు నా వయసు 77 ఏళ్ళు. నా వయసే 27 ఏళ్ళు అయింది. అదేవిధంగా మిమ్ములను కూడా పిలిచినప్పుడు మీ వయసు ఎంతో మీకు తెలిసి ఉంటుంది. కాదేషు బర్నియాలో నుండి హెబ్రోనికి పంపినప్పుడు మన వయసు, మనిద్దరి వయసు, నీ వయసు నా వయసు దాదాపు 40 కదా బ్రదర్. కానీ ఇప్పుడు నా వయసు 85 అంటే దాదాపు నీది అంతే అని గుర్తు చేస్తున్నాడు. అర్థమైందండి? అర్థమైందా? అయితే దేవదేవుడమన్నాడు 9వ వచనంలో, ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని చెప్పిన మాట మనందరికీ తెలుసు కదా అన్నాడు. ఇప్పుడు నా వయసు ఎంత? ఎన్నేళ్ళు అన్నాడండి? 85 years. వేగు చూడమన్నప్పుడు వయసు ఎంతండి? ఈ మధ్య ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి? 45 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎవడైనా గుర్తుంచుకుంటాడండి? చెప్పండి. అరే 1998లో పిలిచిందే ఇప్పుడు నాకు గుర్తులేదు. కొందరు మర్చిపోయి తిరుగుతూనే ఉన్నారు బయట. 45 years అయినా కానీ
దేవుడిచ్చిన వాగ్దానంను మర్చిపోయాడా? చెప్పాలందరూ మర్చిపోలేదు, మర్చిపోడు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆ 45 ఏళ్ళు ఆ వాగ్దానమును తన మనసులో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాడు. వన్ డే విల్ కమ్, దట్ డే ఐ విల్ సెక్యూర్ ద ప్లేస్. నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ 45 సంవత్సరాలు అయినా సరే నాకు ఆ వాగ్దానం గుర్తున్నది అంటున్నాడు. మన అంత సంవత్సరాల దాకా ఎందుకండి? 24లో మారు మనసు పొంది 25లో బయట తిరిగేవాళ్ళం మనమైతే ఎప్పుడూ మర్చిపోయేవాళ్ళం. రోమీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, చదవాలి. రోమా 4:20లో నీవు 2:20 చదువుతున్నావు, 4:20 చదువు. చూడండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. అబ్బా బా ఎర్రదాంతడి గీతలు కొట్టుకోవచ్చండి. సందేహింపక, అవిశ్వాసముతో మన దేవుని వాగ్దానములను మనమన్నీ సందేహమే. బ్రదర్, నాకు 31వ తారీఖు నాడు మంచి కార్డు వచ్చింది. ఎక్కడుందో ఆ కార్డు ఇప్పుడు? ఏం వాగ్దానం వచ్చిందండి? దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకుంటాడు. నువ్వు ఎక్కడ వాడబడుతున్నావు ఇప్పుడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా చదవండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దాన మూలముగా. చూసారా? విశ్వాసము ద్వారా జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందుకున్నారు. మనకి విశ్వాసాన్ని ముందు వచ్చి కూర్చుంటుంది, అవిశ్వాసము మనలో కూర్చుంది. ప్రతి మాట దేవుడు వాగ్దానం చేస్తే అవి అవునన్నట్టుగానే జరుగుతాయి అని 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. ప్రియులారా, ఎంత చెప్పినా దేవునికి ఇష్టలై జీవించాలి అంటే ఆయన వాగ్దానాలన్నీ తప్పకుండా ఇస్తాడని నమ్మాలి. అసలు మనకి నమ్మకం లేదండి. ఒకవేళ బజార్లో ఏమైనా మీటర్ పాలను కొరిసే మీటర్ లాంటివి దొరికితే మన విశ్వాసం అనే దాంట్లో వేస్తే 5 కూడా ఉండదు, 5 కూడా చూపించి ఆగిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు విశ్వసించారు ఆ రోజులలో. ఇర్మియా చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం చదవండి. 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై చూడండి, ఇర్మియాకు ఒక వాగ్దానము. చాలా కాలం కిందట నిన్ను ప్రేమిస్తున్నాను, నా కృప ఎప్పుడు నీతో ఉంటుంది, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అన్నాడట. అది పట్టుకొని కూర్చున్నాడు ఇర్మియా. మరి మనం చెప్పండి, ఓన్ చేసుకోండి ప్రియులారా. నేనైతే అదే విధంగా జీవిస్తున్నాను. నా హార్ట్ ఏమి పర్ఫెక్ట్గా లేదు, అక్కడ కూర్చున్నప్పుడు కూడా దడదడగానే ఉంది. కానీ ఒకటి మాత్రం ఉంది, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక
ఆయన మనలను కృపలో భద్రపరుచుకుంటాడు కనుక అనే వాగ్దానాన్ని మీరు ఎందుకు విశ్వసించలేకపోతున్నారు? ఇష్టలైన బిడ్డలుగా ఎందుకు ఏర్పరచుకోలేకపోతున్నారు? ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 11-12 వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? ఈ వాగ్దానమును అనుసరించి నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చినప్పుడు నెబూజరదాను అనే ఒక అధికారితో ఒక మాట చెప్తాడు, నువ్వు ఎవరినైనా ముట్టుకో కానీ ఇర్మియాను ముట్టుకోవద్దన్నాడు. అందరినీ పట్టుకొని తీసుకెళ్ళి చెరలో బారేస్తుంటే ఇర్మియాని మాత్రం చెరలో నుండి బయటికి తీసుకుని వచ్చి చదువుతారు ఎవరన్నా 39, 11 and 12. చాలండి, ఇతనికి హాని చేయకంటే ఇర్మియాకు హాని చేయకని ఈ మాట ఎప్పుడూ చెప్పాడట. ఎవరికి? ఇర్మియాకి. అది మనసులో పెట్టుకున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? అసలు మనం లేఖనాలను ఓన్ చేసుకోవట్లేదండి. అర్థమవుతుందండి? ఎందుకంటే నేను అరిసినా పడిపోయినా మీకు అర్థం కావాల్సింది ఒకటే ఒక మాట. ప్రతి మాటను సీరియస్గా తీసుకోండి. ప్రతి మాటలో బలం ఉన్నది, ప్రతి మాటలో శక్తి ఉన్నది. దిస్ ఈజ్ లోగోస్, నాట్ హిస్టారికల్ నావెల్, నైదర్ న్యూస్ పేపర్. యాకోబుతో కూడా అన్నాడు. ఆదికాండము 31వ అధ్యాయం 3వ వచనము 13వ వచనంలో నోట్ చేయండి అంతే. 20 సంవత్సరాల తర్వాత యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు, మిస్టర్ జాకబ్ గెటప్, నీవు కనానుకు రా. ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పండి? ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు తండ్రి. 7 సంవత్సరాలు రాహేలు గురించి, మళ్ళా 7 సంవత్సరాలు మళ్ళీ రాహేలు గురించి, 6 సంవత్సరాలు గొర్రెల గురించి, 20 సంవత్సరాలు ఊడిగం చేశాక ఇక నా బ్రతుకు ఇంతేనా అన్నప్పుడు యెహోవా తండ్రి అంటున్నాడు, నీవు రా. తండ్రి మర్చిపోడండి, తండ్రి వాగ్దానాన్ని మర్చిపోడండి. మనం మర్చిపోతామండి. నేను ఆఫీస్లో రామగుండంలో పనిచేస్తున్నప్పుడు ఎడ్జిక్ ఇంజనీర్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నాడు, అరే ఫిలిప్ బాబు, నువ్వు నైట్లో బాగా తిరుగుతావు కదా, నా దగ్గర 5 cells టార్చ్ లైట్ ఉంది. ఆ రోజుల్లో 5 cells అంటే రేర్గా ఉంటుంది, ఎక్కడ దొరకదు, 2 లేక 3. 5 cells అంటే ఇంత బారు ఉంటుంది, అది నేను నీకు కొనిస్తా అన్నాడు. రామగుండం నేను పనిచేసేటప్పుడు నా ఏజ్ అంత లేండి, అప్పుడు 27, 26. నమ్మా. మరి కొనిస్తా అంటే నమ్మవా? సంవత్సరం అయినా ఇవ్వట్ల. చివరికన్నా, ఏం సార్ మీరు టార్చ్ లైట్ కొనిస్తా అంటారు, నువ్వు గుర్తుపెట్టుకున్నావా, నేను ఎప్పుడో మర్చిపోయినా అన్నాడు. ఎజ్జికింజలే ఇప్పటికీ గుర్తే నాకు. మన దేవుడు అట్ట కాదు. ఈజ్ నాట్. మళ్ళీ చూడండి, మాట ఇచ్చి తీసేయండి ఇంకోటి ఆలోచిద్దామనే నేచర్ మంది. మాట దేవుడు ఇచ్చిన తర్వాత తీసేయండి అంటానికి నీకు నాకు అధికారం ఎక్కడిది? నా మాటను నేనే రద్దుపరచను, నేను జ్ఞాపకం ఉంచుకుంటాను అంటాడు తండ్రి. అబ్రహమా, పెద్దన రామ నుంచి రా, నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు. అన్నాడా లేదా? చెప్పరు. అన్నాడా లేదా? 75 ఏళ్ళు అప్పుడు బయలుదేరాడు, పిల్లలేరి. కానీ ఆదికాండము 21వ అధ్యాయం 1వ వచనంలో చదువుతారా? ఆదికాండం 21:1 పెద్దగా ఒకేసారి చదవండి స్పీడ్గా. యెహోవా తాను చెప్పిన, ఎప్పుడు చెప్పాడండి? చప్పట్లు కొట్టామండి, చప్పట్లు చెప్పండి, చప్పట్లు కొట్టి మహిమపరచండి. యెహోవా ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పాడు. చెప్పిన ప్రకారము కనుక ఇస్సాకు వచ్చేసాడు.
25 years కూడా మర్చిపోలేదు. మరి 27 సంవత్సరాలు నేను మర్చిపోతానా? మిస్టర్ ఫిలిప్. మనం మాత్రం మంచి పేర్లు పెట్టుకున్నాం కదండి. ఫిలిప్పు అపోస్తుడి పేరు, సువార్థికుడి పేరు. కొందరైతే మత్తయి, మార్క్, లూకా, యోహాన్. పాలనే మాట ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏమండి. ప్రతి ఒక్కరికి పాలన లేకుండా ఎవరికి ఉండదు. జైకరణ పాల్ జైకరణ్, ఇంకేదైనా ఉండండి, జాకబ్ పాల్ జాకబ్. అంత ఫేమస్గా పాలు, జకరియా, ఇర్మియా, హెజ్కేలు, ఇక ఒక్క పేరేమిట్లేండి, దావీదు, అన్ని పేర్లు పెట్టుకున్నాం. కానీ ఇష్టులైన జనాంగంలో మాత్రం లేదు. అబ్రహామునకు 25 years అయిన తర్వాత కూడా మర్చిపోకుండా ఏం చేశాడండి? ఇర్మియాకు కూడా ఎప్పుడో, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6, 7, 8, 9 వచనాల్లో నువ్వు బాలుడవైనను నీవు పెరిగిన తర్వాత నీ ఎదుట రాజులు నిలవరు, నేను ఎవరు ముట్టుకోరు, ముట్టుకుంటే నేను చూసుకుంటానన్న మాటని ఇక్కడ 39వ అధ్యాయంలో నెరవేరుస్తున్నాడు. ఓన్ చేసుకోండి ప్రియులారా, ఓన్ చేసుకోండి, ఓన్ చేసుకోండి. చదివేశాము అయిపోయింది కాదు. ఏం చదివాము ఏమైపోయింది? యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలోకి వద్దాం. 11వ వచనం చదవండి. నేనిప్పుడు అబ్బా ఊర్లు కాదేశ పర్యాయం నుండి హెబ్రోను పోయినప్పుడు 40 years అప్పుడు ఎంత బలం ఉందో 85 years వచ్చినా అంతే బలం ఉంది అంటున్నాడు. అదండి ఫెయిత్ అంటే, అదండి ఫెయిత్ అంటే. ఎవరైనా ఫ్యాన్ స్విచ్ చేస్తే బాగుండని కూర్చుంటున్నాం మనం. వయసు 50 రాకముందే. ఇక కోడలను అత్తగారు తినేస్తూ ఉంటారు. కాఫీ ఎవడ పెట్టుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్, బలము అనేది నీలో ఉన్నదండి, నీ విశ్వాసములో ఉన్నదండి బలము. 77 ఏళ్ళు నాకు మొత్తం బాగలేదు, ఎక్కడైనా కూర్చొని చెప్పాలి, నాకు కూర్చోయండి, ఎదురుగిదని పెట్టండి, మంచి కూర్చో, నేను కూడా కదలకుండా కాలు ఊపుకుంటే చెప్తాను. నో 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 నో. మోషే పంపినప్పుడు 40 ఏళ్ళకి ఏ బలం ఉన్నదో ఇప్పటికీ అదే బలం ఉన్నది. ఇప్పటికీ నేను యుద్ధము చేస్తాను, ఇప్పటికీ నేను చెప్తాను, ఇప్పటికీ నేను ప్రకటిస్తాను, చదువుతాను, ప్రార్థన చేస్తాను. ఐ విల్ బిల్డ్ ద చర్చెస్. లేవే మనం ఎంత విశ్వాసమో చూడండి. వీళ్ళకి బాగా తెలుసు. ఎవరికి? యెహోషువకి, కాలేబుకి. ఏంటంటే మోషే శిష్యులు కదా. మోషే ఒక కీర్తన రాశాడు, గుర్తుందా? 90వ కీర్తన 10వ వచనంలో ఏమనుంది? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు, ఆ తర్వాత ఆయాసమే. వీళ్ళిద్దరు పాటలు బాగా పాడినోళ్ళు. పాడలేదా? పాడి కూడా 85వ ఏట నాకు అదే బలం ఉందని ఎట్లా అంటున్నాడు? చెప్పండి, నీకెందుకు లేదా ఫైత్? రాసిన మోషే 70 ఏళ్ళకి చచ్చిపోయాడా? 80 ఏళ్ళకి చచ్చిపోయాడా? 90 ఏళ్ళకి చచ్చిపోయాడా? ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో చూడండి.
మోషే రాసిన కీర్తనలంతా వీళ్ళు బైహార్ట్ చేసి పాడేవాళ్ళు. చూడండి, మోషే రాసిన ప్రతి కీర్తన వీళ్ళు పాడుకునేవాళ్ళు. ఏమని? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని పాడినప్పటికీ మాకు మాత్రము విశ్వాసం ఉన్నది. ఏమిటా విశ్వాసం అంటే? వినండి, శరీర బలము 80 ఇయర్సే, ఆత్మ బలము 120 ఇయర్స్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. శరీర బలము మైట్ బి 70 or 80, దైవ బలము 120. అందుకే మోషే 120 ఇయర్స్ బ్రతికాడు, యెహోషువ 110 ఇయర్స్ బ్రతికాడు. ఈయన 85 ఇయర్స్ యుద్ధాలు చేసి చేసి అతను డెత్ డేట్ లేదు, కానీ ఆయన కూడా దాదాపు 85+ వెళ్ళి బ్రతికినటువంటి గొప్ప విశ్వాసి. నా టైం అయిపోయిందని ఇండికేషన్ వస్తుంది, 1 hour అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు తీసుకోమంటారా? తీసుకుంటారు, మీ ఇష్టం. కనుక ఇప్పుడు చెప్పండి, ఏ బలం కావాలి? దైవ బలము. చెప్పండి, మన శరీర బలము వేరు, మన ఆలోచన బలము వేరు, మన శరీర దారుఢ్యం వేరు. ఏం కావాలి? దైవ బలము కావాలి, దేవుని యొక్క కృప. కనుక ఎందుకంటే బలవంతుడు కదా సంసోను ముందు యెహోషువ అంతా, సంసోను ముందు కాలేబు అంత, దైవపుత్రుడు. మొత్తం పోగొట్టుకున్నాడు, తిరగట్రాయని తిప్పాడు, పక్క కూర్చున్నాడు. అంటే విశ్వాసాన్ని వదిలేసుకున్నాడు. విశ్వాసాన్ని వదిలేసుకుంటే దేవునికి ఇష్టము కాని బిడ్డలోకి వెళ్ళిపోతాము. విశ్వాసముతో ఉంటే దైవ బలముతో లేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనకు కావలసింది విశ్వాసముతో కూడిన దేవునికి ఇష్టలైన బిడ్డలుగా జీవించాలనే తపన. ఐఎమ్ అర్జింగ్ యూ పీపుల్. రాలిపోతాం. మరీ ముఖ్యంగా 80 ఏళ్ళకి చచ్చిపోతారని రాసిన మోషే 80 ఏళ్ళకి ప్రారంభించాడండి పరిచర్య. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అధిక బలం ఉన్న 80, ఆ తర్వాత ఆయాసకరం అన్నాడు, అప్పుడే మొదలుపెట్టాడు. మిస్టర్ మోసెస్ గెట్ అప్ అంటే లేచాడు, కర్ర పట్టుకున్నాడు, నడుస్తున్నాడు. 40 years నడుస్తున్నాడు. 40 years, 40 years, 40 years, 40 years, 40 years. ఎక్కడ దృష్టి మాంద్యము తగ్గలేదు, శరీర దారుఢ్యము తగ్గలేదు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, 7వ వచనంలో ఉంది. Such a wonderful God we are having. కనుక ఇప్పుడు కాలేబు ఏమంటున్నాడు? యెహోషువ నాకు హెబ్రోన్ నువ్వు. ఏమేమంటున్నాడు? చెప్పండి, ఏమేమంటున్నాడు? అది హెబ్రోను కొండ ప్రాంతం అండి. 85 ఏళ్ళోడు హెబ్రోన్ ఎక్కగలడా? ఇప్పుడు మేము మెట్లు ఎక్కలేకపోతున్నాం. ఇది ఎక్కమంటే 1 నిమిషం ఏదైనా సపోర్ట్ కావాల్సి వస్తుంది మాకు. ఆయన ఏమంటున్నాడు? అది ఇవ్వండి. నేను ఆనాడు మీరు చూసారే, అమాలాకీయులు ఉన్నారన్నారు కదా, అనాకీయులు ఉన్నారు కదా, అనాకీయుల ముందు మేము మిడతలుగా ఉన్నామని ఏడ్చిన జనాంగాన్ని నేను చంపి పారేస్తా. వారిని ఇవి చూడండి, 85 years ఎవరిని కొట్టేస్తాడట? అనాకీయులు, నెఫీల్ను కొట్టేస్తా అంటున్నాడు. బైబిల్ చదవడానికి టైం లేదు, ప్రార్థించడానికి టైం లేదు, విశ్వాసంలో టైం లేదు, దేవునికి ఇష్టలుగా ఉండడానికి టైం లేదు, బైబిల్ స్టడీకి రమ్మంటే టైం లేదు, యూత్ మీటింగ్కి వినడానికి టైం లేదు. సబ్మిషన్, సబ్మిషన్. నేను జీవించి ఉన్నానంటే నిజం చెప్తున్నాను,
27 ఇయర్స్లో ఒక తపస్య చేస్తున్నాను నేను. స్టిల్ ఐఎమ్ మేకింగ్ ఏ రీసెర్చ్. స్టిల్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా స్టిల్ ఐఎమ్ మేకింగ్ రీసెర్చ్. ఐ నో ద వర్సెస్ మనతో మాట్లాడతాయి. మనలో చాలామంది బలహీనులు, మేము స్త్రీలమండి, మాకు చదువు లేదండి, మాకు ఏజ్ అయిపోయిందండి, మేము ఏమీ చేయలేమండి అనుకునేవారు మనలో ఉన్నారేమో. కానీ యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోవేలు 3:10 చదవండి. చాలండి, అందరూ అనండి నాతోటి, నేను బలహీనుడను కానీ దేవుని చేతిలో బలాఢ్యుడను. జోయల్ అంటున్నాడు, ఇది డ్యూయల్ ఎడ్జ్డ్ ప్రాఫెసీ. రెండవ రాకడలో ఏ విధంగా మనం ఉండాలో చెబుతున్నటువంటి ప్రాఫెసీ. మనం బలహీనులము కాదు, బలాఢ్యులము, దేవునికి ఇష్టలైన గుంపు. మనకి పాజిటివ్ కన్ఫెషన్ ఉండాలి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు, నెగిటివ్ స్టేట్మెంట్ ఉండకూడదు. నాకు రాదండి, నేను చేయలేనండి, నేను చదవలేనండి, నేను పిల్లినండి, నేను ఎలుకనండి, నేను పెద్ద పుల్లండి. ఏమి స్టేట్మెంట్ అది? నాకు కొండ ప్రదేశం ఇవ్వు. అసలు కొండ ప్రదేశాన్ని ఎక్కలేరు. ఖమ్మం కిలా ఎక్కగలమా? వరంగల్ కోట ఎక్కగలమా? అసలు ఆ కొండ ఎక్కి అనాకీయులతో యుద్ధం చేయగలమా? నేను చేస్తానంటున్నాడు. నా పిల్లలు నా మాట వింటారు, నేను చేస్తాను. నాకు ఆడపిల్లలు ఉన్నారేమో, అక్సా అని మీరు అనుకుంటున్నారేమో. ఐ విల్ ఫైట్ విత్ దెమ్. ఎన్నేళ్ల వయసు? అదే అన్న, నేను వస్తాను. నేను మంగళవారం స్త్రీల మైత్రి కూడికలో నిలబడతాను, శుక్రవారం నిలబడతాను, ఆదివారం నిలబడతాను, మీరు కూడా లేవండి అని నేను చెప్తున్నాను. పిరికితనమైన రైలు ఎక్కి నరకమని కంపార్ట్మెంట్లో పోయి కూర్చుంటాం. లైఫ్ అంతా పిరికితనమే. అది చేయలేని, ఇది చేయలేని, అది కాదు, ఇది కాదు, నా వల్ల ఏది కాదు. ఏమండి, యెహోషువ దగ్గరికి పోయి, బ్రదర్ యెహోషువ, నేను ముసలోడిని అయిపోయా, నాకు ఏదైనా మంచి ప్రదేశం చూసి ఇవ్వరాదు, హాయిగా ఇదంతా కౌలుకిచ్చుకొని పండించుకొని తింటా, నేనాడు యుద్ధాలు చేస్తగా హెబ్రో నేనాడు ఎక్కుతా అని అన్నాడా? ఐ వాంట్ హెబ్రోన్ ఓన్లీ. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదవండి. 15వ అధ్యాయము 13, 14 చదవండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13, 14. చూసారా? ఇంత రిక్వెస్ట్ చేసేసరికి యెహోషువ ఏం చేశాడు చెప్పండి? ఏమి చేశాడు? ముగించేస్తున్నా. ఇచ్చాడు. అది ఎవరిది? అనాకీయుల యొక్క ఇచ్చాడు. తర్వాత ఏంటి? హల్లెలూయా. 85 ఇయర్స్లో అవలీలగా వెళ్ళగొట్టేసి ఆక్యుపై చేసుకున్నాడు. మనకి పక్క నడుపమంటే పోము, అసలు ప్రార్థనలకే రాము. మాట మాటకి ఎందుకు అంటున్నానంటే, ప్రియులారా, తండ్రి మన ఎడల
ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మీరు యెహోషువ లాంటి మనస్తత్వము, కాలేబు లాంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోండి. కాలేబుకున్న గుణ లక్షణాలు కూడా 5 చెప్తాను, నోట్ చేయండి. యెహోషువకి 5 చెప్పాను, కాలేబుకి 5 చెప్తున్నాను, నోట్ చేయండి. కాలేబుకున్న మంచి గుణ లక్షణం ఏంటంటే దేవుని వాగ్దానములను నమ్మినవాడు. నంబర్ 1 ఏంటంటే దేవుని వాగ్దానాలను. నంబర్ 2 శరీర బలము కన్నా దైవ బలమును నమ్మినవాడు. మూడవది యెహోషువ స్నేహితుడైన, రెస్పెక్ట్ ఇచ్చి, దైవజనుడిగా భావించి, రిక్వెస్ట్ చేసి, ప్రార్థించి హెబ్రోన్ను పొందుకున్నవాడు. అదే మనమైతే, అరే యెహోషువ నాకు ఇచ్చేయరా, ఓ బ్రో, బ్రో స్నేహితుడైన బ్రో అనలే, పాడనలే. యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐ నో. నాలుగవది పిరికితనమును దగ్గరకు కూడా రానివ్వాల. చివరిది దేవునిపై అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగిన వాడు. దేవునిపై అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగిన వాడు. ఈనాడు మనం ఈ 5 డెవలప్ చేసుకోవాలి. యెహోషువలో 5 ఉన్నాయి, కాలేబులో 5 ఉన్నాయా లేవో చెప్పరేమండి. కనుక ఇట్టి విశ్వాసము మనము కలిగి ఉన్నట్లయితే రేపు 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనలను అబ్జర్వ్ చేసి ఆయనకిష్టులైన వారిని అందరినీ కూడా పోగు చేయించుకుంటాడని మత్తయి సువార్త 24:49. ఇంకా ఎందుకులేండి, 1 దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. మార్కు సువార్త 13:24 వచనాలు. ఆయనకిష్టులైన వారిని అందరినీ పోగు చేసుకుంటాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి, అందరూ చెప్పండి. దేవునికి ఉంటానన్నవాడు చేయలేపుతారా? అందరం లేచి నిలబడదామా? పిరికితనాన్ని తీసేయండి, బలహీనతను తీసివేయండి, దేవుని వాగ్దానాన్ని నమ్మండి. బయటికి వెళ్ళిన వెంటనే మర్చిపోకండి. 2 చేతులు పైకెత్తండి. ప్రభువా, ఎందుకో పనికిరాను నన్ను నీ బిడ్డగా లేవనెత్తావు. ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి భార్యనిచ్చావు, మంచి భర్తనిచ్చావు, పిల్లల్ని ఇచ్చావు. వారు ఆరోగ్యముతో మీ పాదము చెంత బంతుల్లాగా ఉన్నారు. ఏ కొరత లేమి లేకుండా దీవించావు. అలనాడు 25 లక్షల కాలిబలం బయలుదేరితే దేవునికి అతి సమీపముగా ఇష్టలైన వారు కొందరే. అందులో మరీ 2 మరీ ముఖ్యులుగా కాలేబు, యెహోషువను మేము ధ్యానించాం. ఈనాడు మీరు కూడా మమ్మల్ని పిలిచారు. మేము మీకు ఇష్టలైన బిడ్డలుగా జీవించాలని ఒక తీర్మానం తీసుకుంటున్నాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన గురించి నేను ఒకసారి మెసేజ్ తీసుకుంటాను. ప్రేయర్ అనేది ఒక వెపన్. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఒక సాధనము.
ప్రభా నన్ను వాడుకో. యెహోషువ లీడర్ అయ్యాడు, కాలేబు కార్యదక్షతుడయ్యాడు. కాలేబు స్టేట్ వారియర్గా నిలబడ్డాడు. యెహోషువ 20 years నిలబడ్డాడు. అద్భుతమైన రీతిలో 110 సంవత్సరాలు జీవించి సాక్షార్థమై నిలబడిన యెహోషువ, కాలేబుల వలె నన్ను దీవించండి ప్రభువా. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. క్రీస్తుతో నీవు పని కలిగి ఉండుము, భయపడకుము నీవు దిగులు పడకుము, భయపడకుము నీవు దిగులు పడకుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. 45 సంవత్సరాలు ఎదురు చూశాడు కాలేబు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాము, 20 సంవత్సరాలు ఎదురు చూశాడు యాకోబు. ఈనాడు నీవు కూడా ప్రార్థనలో తండ్రి నా ప్రార్థనకు సమాధానం రావటం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావేమో గుర్తుంచుకో. క్రీస్తుతో పని కలిగి ప్రార్థన చేయి, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టకు. డోంట్ డ్రాప్ యువర్ ఫెయిత్. ఏమాత్రము నీ విశ్వాసాన్ని సడలనేయకు. రాబోవు శోధన కాలములో నీవు తప్పించబడుటకు జయించుము. రాబోవు శోధన కాలములో నీవు తప్పించబడుటకు జయించుము. నీ కిరీటము దోచబడకుండా జాగ్రత్త కలిగి పట్టుకొనుము. నీ కిరీటము దోచబడకుండా జాగ్రత్త కలిగి పట్టుకొనుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించు. అబ్రహాము తన కిరీటమును వదిలిపెట్టలేదు, మోషే తన కిరీటమును వదిలిపెట్టలేదు. పాలన్నాడు నా కొరకు కిరీటము సిద్ధముగా ఉన్నది అన్నాడు. ఆది అపోస్తులందరూ కూడా కిరీటం కొరకు ఎదురు చూశారు. మనము కూడా జాగ్రత్త కలిగి మన విశ్వాసమును సడలిపోకుండా ఆ కిరీటమును పట్టుకొని ఉండాలి. అప్పుడే నీవు ఎత్తు గుంపులో ఉంటావు, విశ్వాసుల గుంపులో ఉంటావు, దేవునికి ఇష్టమైన గుంపులో ఉంటావు, ఎత్తబడతావు, పరలోక రాజ్యంలోనికి వెళతావు. జయించువానికి తెల్ల రాతి నీతును, ఆ రాతి మీద కొత్త పేరుండును. జయించువానికి తెల్ల రాతి నీతును, ఆ రాతి మీద కొత్త పేరుండును. పొందిన వానికి అది తెలియును, పొందిన వానికి అది తెలియును. ప్రియుడా జయించుము, సంతోషించుము. ప్రియుడా జయించుము, సంతోషించుము. ఓ ప్రియుడా నీవు జయించు. అందరు కలిసి పాడండి ప్లీజ్, అందరు కలిసి. ఓ ప్రియుడా నీవు జయించుము, ఓ ప్రియుడా నీవు జయించుము,
లోకమును నీవు జయించుము. క్రీస్తుతో నీవు పని కలిగి యుండుము. భయపడకుము నీవు దిగులు భయపడ ఓ ప్రియుడా నీవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ప్రియుడా నీవు జయించుము. ఇఫ్ యు సే దీస్ వర్డ్స్, నీ నోట మనసారా నీ హృదయంలో నుండి మాటలు వచ్చినట్లయితే నీవు ఎత్తుపడే గుంపులో ఉంటావు, ఇష్టడైన గుంపులో ఉంటావు, పరలోక రాజ్యంలో తప్పకుండా వెళదావు. నీ కుటుంబం బాగుపడుతుంది, నీ వ్యాపారం బాగుపడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ ఇంట పాడు అనే మాట వినపడదు. నువ్వు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడవు కాదు, 1000 మందితో సమానమని తండ్రి మాట్లాడుతున్నాడు. అందుకే ఓ ప్రియుడా నీవు జయించు లోకమును నీవు. రెండు చేతులు పైకెత్తిన నీవు చూడండి. చూడండి అంటే నన్ను చూడకండి, పరలోకపు వైపు చూడండి. పైన యేసయ్య మన వైపే చూస్తున్నాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు. మీ ఎడల నాకున్న తలంపులు సంతోషకరమైనవే కానీ హానికరములు కావు అంటున్నాడు. ఎందుకనగా నా నామమును ధరించారు, నా రక్తము మీపై ప్రోక్షించబడి ఉన్నది. కానీ విశ్వాసుల గుంపులో ఉన్నారో లేదో, దేవునికి ఇష్టలైన గుంపులో ఉన్నారో లేదో మీరే ఆలోచించుకోండి. మీలో ఉన్న బలహీనతలను తీసివేయండి. యోహాను సువార్త 15:1-2 ఉంటాయి. పనికి రాని తీగలను తీసివేస్తాడు యేసయ్య. ఇఫ్ యు ఆస్క్ హిమ్, బలపరుస్తాడు, నిలబెడతాడు, వాడుకుంటాడు, వాడబడతావు. ఒకే మాట అనండి, యేసయ్య నన్ను వాడుకోండి, నా కుటుంబాన్ని వాడుకోండి, నా ఇంటిలోనికి రా యేసయ్య, నా ఇంటిలోనికి రా యేసయ్య, నా ఇంటికి రా యేసయ్య, రా యేసయ్య, రా యేసయ్య, రమ్ము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత మమ్మల్ని పిలిచి ఉన్నారు. ఇష్టలైన బిడ్డలుగా మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించి ఉన్నారు. మాలో ఉన్న యవనస్తులు లేవనెత్తండి. ఆ బిడ్డలతో సూటిగా మీరే మాట్లాడారు. మరి ఒక యెహోషువ వలె, మరి ఒక కాలేబు వలె ఈ బిడ్డలను కూడా లేవనెత్తండి. మాలో విశ్వాసమును బలపరచండి ప్రభువా. మీరు భౌతవ్యము మీ పరలోకపు ఆధీనములో ఉన్నదని మాకు తెలియను. మీ చేతితో మమ్మల్ని చెక్కి ఉన్నారు. మీ శ్వాస మాలో ఆడుతున్నది. మీ దీవెనలు మాలో కుమ్మరించబడి ఉన్నవి. మేము మీ బిడ్డలము, మేము మీ బిడ్డలము యేసయ్యా, మేము మీ బిడ్డలము. మా యవ్వన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, గర్భఫలమును ఆశీర్వదించండి. రేపు ఆదివారం నాడు ఉదయకాల ప్రార్థనలో ప్రభువా మీ పాదముల చెంతకు బిలబిలమంటూ వస్తాము. మీ దీవెనలు పొందుకుంటాము. పరిశుద్ధ బలలో పాల్గొంటాము. సాయంకాలం బైబిల్ స్టడీలో పాల్గొంటాము. మీరు మాకు కావాలి యేసయ్య, మీరే మాకు కావాలి యేసయ్య, మీరే మాకు కావాలి. ఆత్మతండ్రి మమ్మల్ని నడిపించండి. ఆత్మతండ్రి మా బలహీనతలను తీసివేయండి. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో అతివినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం
మనకును సార్వత్రిక సంఘమునకు తనకిష్టులైన బిడ్డలకు నిరంతరము తోడై నీడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.